ఇప్పుడు విక్రమార్కుడు అనేది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అన్నట్టు ఆయన చరిత్రలో. ఆ రకంగా ఇది కూడా హిట్ కొట్టాలని చెప్పి మేము ఆశిస్తున్నాము. కాకపోతే వచ్చింది అనేది ఓన్లీ ఒక పోస్టరే కాబట్టి ఎక్కువ ఈ సినిమా గురించి మాట్లాడలేకపోతున్నాం. కాకపోతే రవితేజ గారు అంటే కామెడీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కామెడీ ప్లస్ అక్కడ లాస్ట్ లో ఉండే ఫైట్ అనేది. ఇప్పుడు ఇరుముడి ఉంది కాబట్టి దీంట్లో ఫైట్ అనేది ఉంటుందా ఉండదు అనేది అది ఒక సస్పెన్స్ వస్తుంది. మనకు ఇరుముడి అంటే మొత్తం దేవుని పరంగా చూపిస్తారు. కామెడీ అయితే ఆయన చిరునవ్వులోనే పోస్టర్లో ఉన్న చిరునవ్వులోనే కనిపిస్తుంది. కామెడీ అయితే మనకు పండబోతుందని చెప్పేసి ఆ రకంగానే ఇప్పుడు మన భర్తమాషలో ఎలా అయితే హిట్ కొట్టిందో దానికంటే ఇంకో 10 రెట్లు ఎక్కువ హిట్ కొట్టాలని చెప్పి ఆశిస్తున్నామండి. గతంలో కూడా రవితేజ గారి సినిమాలు కొన్ని వరుస ఫ్లాప్లతో నడుస్తూ ఉన్నాయి కదా. మరి ఈ సినిమా అంటే చాలా మంది ఈ పోస్టర్ పట్టుకునే జస్ట్ సినిమా ఈసారి ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అని అంటున్నారు. మరి నిజంగా ఎక్స్పెక్టేషన్స్ దాని గురించేనండి. ఇప్పుడు రవితేజ గారి అభిమానులు అంటే అటు చిరంజీవి గారి, ఇటు బాలకృష్ణ గారి, వెంకటేష్ గారి వీళ్ళందరూ ఉన్నారట కామెడీ కింగ్ అయిన. ఒకప్పుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉండేవారు. ఆయనకు రిప్లేస్ అని చెప్పి రవితేజ గారిని అనుకున్నారు. మధ్యలో కొన్ని సినిమాలు పోవడం వల్ల ఇంకా కామెడీ పండట్లేదు అని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో కామెడీ ఆయన చిరునవ్వులోనే క్లియర్ కనిపిస్తుంది కామెడీ ఉంటుందని చెప్పి. ఆ కామెడీ వచ్చిందంటే క్లియర్ గా సూపర్ హిట్ అనేది అవుతుందండి. భర్త మహాశైలి అని చెప్పేసి కావాలనుకున్న స్టెప్ ఎక్కడైతే రావాలో మాకు అక్కడ అయితే వచ్చేసింది క్లియర్. ఒక హిట్ అనేది పడిపోయింది అక్కడ. ఇప్పుడు నెక్స్ట్ హిట్ ఒకసారి వచ్చిందంటే ఆయన ఆగారు. ఇంకా నెక్స్ట్ వచ్చేది కూడా ఇంకా సూపర్ హిట్ కొట్టబోతుందండి పిక్చర్. 2026 బాగా కలిసి వచ్చేలా కనిపిస్తా ఉంది ఆ ఇరుముడి అనే ట్యాగ్ లైన్ తోనే. ఖాళీ ఇరుముడి అయ్యప్ప స్వామి గారు చూసుకుంటారండి ఎలా హిట్ కొట్టాలని చెప్పేసి. ఆ అయ్యప్ప స్వామి భక్తులు మా ప్రజలు ఆయన అభిమానులు క్లియర్గా ఇరుముడి అనే సినిమాని హిట్ చేసుకుంటామండి. థ్యాంక్ యూ అండి.